వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బట్టిప్రోలు మండల పాస్టర్స్ ఫెలోషిప్ కూడిక గురువారం అద్దేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల పరిధిలోని ఫెలోషిప్, లూథరన్, బాప్టిస్ట్ వివిధ సంఘాల సంఘ కాపర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మరియు బిషప్ కత్తెర సురేష్ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘ కాపర్లు రాబోయే ఎన్నికల్లో నక్కా ఆనంద్ బాబు విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. దైవ సేవకులు ఆనంద్ బాబుకి ఆశీర్వచనాలు అందించారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 4వసారి మళ్ళా ఎమ్మెల్యేగా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మీ అందరి ఆదరాభిమానంతో, మీ అందరి ప్రార్థన దీవెనతో మంత్రిగా కూడా పనిచేశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, దేవుని కృప, ఖచ్చితంగా దేవుడిని నమ్మే వ్యక్తిని నేను. ఆయన ఆశీస్సులు, ఆయన కృప నా మీద కుమ్మరించాడని నమ్మేటువంటి వ్యక్తిని. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడో, ఎంత హింసించాడో నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోని వ్యక్తిని నేను. ఎక్కడున్నా పాత రోజులు ప్రతిరోజు నెమరు వేసుకునేటటువంటి వ్యక్తిని. ఆ దీంతోటే దేవుని మీద భక్తి తగ్గకుండా, భయంతో వ్యవహరించే వ్యక్తిని. నేను చేసే ప్రతి క్రియ భగవంతుడు చూస్తూ ఉంటాడని నమ్మకాన్ని. కాబట్టి నాకు వచ్చినటువంటి అధికారం, నాకు ఇచ్చిన సంక్రమించిన పవర్తో 10 మందికి ఏ విధంగా మేలు చేయగలననే ఆలోచన ఆ రోజు నిత్యం చేస్తూ ఉండేవాడిని. నాకు వచ్చిన అధికారం కానీ, పవర్ కానీ అది శాశ్వతం కాదు అని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి మనకున్న అవకాశం, మనకు అవకాశం ఉన్నప్పుడే ఎంతమందికి మంచి చేయగలమో, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం చేయగలిగితే చేయాలనేది నమ్మిన వ్యక్తిగా అదేవిధంగా సహకరించాలని చెప్పి నేను అనుకుంటున్నా. నా వల్ల సహకారం అందిందా లేదా అనేది నా వరకు నాకు ఆత్మసంతృప్తి కొంతవరకు ఉందనేది నా విశ్వాసం. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసులుగా మీరందరూ దేవుని పరిచర్య చేసేటటువంటి వ్యక్తులుగా ఈరోజు మళ్ళా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. నాకు మళ్ళా ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. చర్చెస్ ఒక సమూహం. మీరందరూ కూడా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ప్రార్థనలో జీవనం సాగిస్తారు. అనేక అంశాలు మీకు తెలుసు. అనేక విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి. మీరు చర్చిస్తుంటారు, మీతో ప్రజలు చర్చిస్తూ ఉంటారు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటనేది మీరు కూడా ఆలోచించండి. ఆనందబాబు గెలిపించడానికి అర్హుడా కాదా అనేది మిమ్మల్ని చేయమని చెప్పి, ఆలోచించే శక్తి ఇవ్వమని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంసెట్ నమూనా పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వారిని ప్రోత్సహించే విధంగా 24 మరియు 25 తేదీలో తెనాలి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు వైష్ణవి జూనియర్ కాలేజ్ మరియు సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులకు ఎంసెట్ నమూనా పరీక్ష ఆన్లైన్లో ఏర్పాటు చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం 500 నుండి 600 మంది ఇంటర్ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ని వినియోగించుకున్నారని తెలిపారు. ఇలాగే మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్ లో కూడా మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలని ఏఐఎస్ఎఫ్ తరపున కోరుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ, వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ నన్నపనేని సునీల్, ఏఐఎస్ఎఫ్ తెనాలి కన్వీనర్ మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరి సాయి, ఏఐఎస్ఎఫ్ నాయకులు కావేటి యశ్వంత్, పవన్, భూమేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. స్టేట్ సెక్రటరీ అయిన ఏఎస్ఎఫ్ కిరణ్ గారు కొంచెం కాలేజీలో ఎంసెట్ మోడల్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. సో ఈ పర్మిషన్ అడిగిన వెంటనే మా కళాశాల సెక్రటరీ అయిన ఎన్ సుధాకర్ గారు ఇమీడియట్గా స్పందించి ఓకే కండక్ట్ చేయండి, ఇలా కండక్ట్ చేయడం వలన పేద పిల్లలకు కూడా కాలేజీలో పట్టణ వసతుల గురించి కానీ, అలాగే కాలేజీలో ఉన్న సదుపాయాల గురించి కానీ వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని సందర్భంగా తెలియజేయడంతో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు కూడా వాళ్ళు అడిగిన వెంటనే
24, 25, 26. సో ఈ డేట్స్లో 3 డేస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. అలాగే దాంట్లో ఇవాళ రెండో రోజు. నిన్న దాదాపు 150 నుంచి 200 మంది వరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. అలాగే ఈరోజు కూడా ఇంకొక 200 మెంబర్స్ని దశల వారీగా అంటే స్టెప్స్ వైజ్గా వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ టైం స్లాట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. అలాగే రేపు ఒక 200 నుంచి 250 మెంబర్స్ అనేది రావడం అనేది జరగబోతున్నది. సో ఈ ఆర్గనైజేషను ఇలాగే మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మళ్ళీ చక్కగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ గారికి, అలాగే CEO భాస్కర్ గారికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని ఎక్కడ పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్న టైంలో మరి మా ఆర్గనైజేషన్ మాకు చెప్తే VSR అండ్ NVR కళాశాల యాజమాన్యాన్ని కలవడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ కరస్పాండెంట్ గారు కానీ మేము అడగగానే మంచిదని చెప్పి ఇక్కడ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పించారు. వాళ్ళకి మా అఖిల భారత విద్యార్థి సమైక్య AISF తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సుమారుగా 550 మంది ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏదైతే మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళని మేము దగ్గరుండి ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్లో పాల్గొని మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే విధంగా మేము పేపర్ని ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ASF మరి వెంకటేష్, కిరణ్ వీళ్ళంతా కూడా తెనాలి పట్టణంలో ఉన్న ఎంసెట్ రాసే విద్యార్థులకు చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆఫ్లైన్లో చేసే ఎగ్జామినేషన్ని ఇప్పుడు సాంకేతికతో పాటుగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషదాయక విషయం. ఇది చాలామంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంది. గురువారం విడుదలైన JEE మెయిన్స్ ఫలితాల్లో తెనాలి వివేక విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈ ఫలితాల్లో తెనాలి వివేక విద్యా సంస్థల విద్యార్థులు 24 మంది అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించడమే కాక 5 విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ NITలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. బి నాగపూజిత 95.3%, జయశ్రీ 93.2%, జాహ్నవి 92%, యశశ్రీ 90% సాధించారు. ఈ సందర్భంగా వివేక జూనియర్ కళాశాల ప్రాంగణంలో వారికి అభినందన కార్యక్రమం నిర్వహించి సత్కరించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాక JEE మెయిన్స్లో జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ రామరాజు, వెంకటరత్నం, ప్రిన్సిపల్స్ జ్యోతి, బ్రహ్మశ్రీ, CEOలు ఉదయ్ కిరణ్, వెంకట్రామ్, IIT డీన్ శ్రీనివాస్, బాబురావు, అనురాధ, మురళి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. JEE మెయిన్స్ ఫలితాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేవారు భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకి ఇంజనీరింగ్ కోర్సుల అడ్మిషన్స్ కోసం IITలో కానివ్వండి, అలాగే NIT అనేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కానివ్వండి అడ్మిషన్లు పొందడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇంటర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు 2 సార్లు జరుపుతారు. జనవరి మాసంలో ఒకసారి, అలాగే ఏప్రిల్లో ఒకసారి జరుపుతారు. ఈ 2 జరిగిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులని JEE అడ్వాన్స్డ్ పరీక్షలకి అర్హత సాధన ప్రకటించి వాళ్ళకి మళ్ళీ పరీక్షలు జరిపి అప్పుడు IITస్లో అడ్మిషన్స్ ఆ విద్యార్థులకు ఇస్తారు. అంటే ఇంజనీరింగ్లో ఈ 2 కాలేజెస్ అంటే IITస్లో కానీ NITస్లో కానీ చదవటం అనేటువంటిది మరి ఇంటర్ విద్యార్థులకు ఒక కళ లాంటిది. అలాంటి పరీక్షలు ఈ సంవత్సరం జరిగాయి. వాటి యొక్క ఫలితాలు ఇప్పుడే ఇవ్వటం జరిగింది. దీనిలో మరి గమనించాల్సిన విషయం ఏంటంటే మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు 24 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్డ్ పరీక్షలకి ఎలిజిబిలిటీ సాధించారు అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే 24 మందిలో ఒక 5 విద్యార్థులకు ఆల్రెడీ NITస్లో సీట్ వచ్చేటువంటి అవకాశం కూడా పొందారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ కుమార్ పంప్స్ నందు పనిచేసే కార్మికులకు ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందామంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్మికులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా అత్యధిక సార్లు ఓటు హక్కు నేర్పించుకున్న కార్మికురాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి
మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. మే 13వ తేదీ వేతనంతో కూడిన సెలవు దినం ఉన్నందున అన్ని సంస్థలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది తప్పనిసరిగా తమ యొక్క ఓటు హక్కును ఆ రోజు వినియోగించుకోవాలని తెనాలి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. వాళ్ళు పోటీ చేస్తుంటారు. అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో మంచి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటాం. గమనించుకొని మనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఓటు వేసుకునేటువంటి రైట్ మనకుంది. కానీ ఓటు వేయకుండా మాత్రం ఉండకూడదు. ఓటు వేయాలి. నాకు కొన్ని విషయాలు మా సుబ్బారావు గారు ఏసీ గారు చెప్పారు. సుబ్బారావు గారు ఏం చెప్పారు? మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఆయన చెప్పారు. మీ అధినేత మంచి ఏసీ రూమ్లో కూర్చోబెట్టేసి మీకు అందరికీ ఫెసిలిటీస్ ఇస్తూ, జాబ్ చేయిస్తూ, టైంకు జీతం ఇస్తూ మంచిగా చేస్తున్నాడు. ఆ ఎలక్షన్ డే రోజు సెలవు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనందరికీ కూడా సెలవు ప్రకటించింది. వేతనంతో కూడుకున్నట్టు సెలవు ప్రకటించింది. మరి మనం ఇక్కడే ఉండి లేకపోతే ఇక్కడ కాకపోతే సెలవు ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఉండి కాలం గడిపేద్దామా? ఆ సుబ్రహ్మ గారు చెప్పినట్టుగా ఇంత ఫెసిలిటీస్ లేకపోయినా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఓటేద్దామా? ఒక గంట 2 గంటల సేపు ముంచొని ఓటేస్తే ఏం జరుగుతుంది? మనకు జరగవచ్చు, లేకపోతే మన పిల్లలకు మంచి జరగవచ్చు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దావులూరి శ్రీనివాసరావు, వై అనుపమ, మెప్మా సిఎంఎంలు మాధవరావు, అరుణ మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. దానికోసం అందరూ ఒకటే అంటారు, మాకందరికి ఓటు వేయడం తెలుసు, స్పెషల్గా మీరు చెప్పేది ఏంటి అని. కానీ మన లాస్ట్ టైం మన తెనాలి, మనకు దేశమంతటితో సంబంధం, మన తెనాలి నియోజకవర్గంలో చూస్తే 2019లో 77% మాత్రమే పోలింగ్ అయింది. పక్కనున్న మంగళగిరిలో కూడా 87 దాకా వెళ్ళింది. సో ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఫ్యూచర్ ఉండే కొద్ది ఇంకా పడిపోతుంది అన్న ఉద్దేశంతో తెనాలిలోనే కాదు దేశమంతా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరికీ తెలుసు ఓటర్ కార్డు ఉపయోగించుకోవడం, ఓటు కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ రోజు వెళ్ళి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసే వాళ్ళు ఉండడం లేదు. ఆ గ్యాప్ తగ్గించాలన్న దీనితో మార్చి 20వ తారీఖు నుంచి తెనాలి నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. రకరకాల దీంట్లో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం డిఫరెంట్ వేస్లోకి వెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మీ అందరూ ఇప్పుడు దాకా అస్సలు ఒక్కసారి కూడా ఓటు వేయని వాళ్ళు లేననుకుంటున్నాను. అందరూ ఓటు వేశారా? ఇంతకుముందు ఎక్కువ సార్లు ఓటు వేసిన వాళ్ళు ఒక 5-6 సార్లు 7-8 సార్లు వేశారా? మీకు ఓట్లు రాలేదంటే నాకు ఎక్కడ ఉందని అవ్వడం, అందరూ 100 ఓట్లకు వెరీ గుడ్. కాబట్టి 100% ఓటు హక్కును వినియోగించుకోమని చెబుతున్నారు. అది వాళ్ళు చెబుతుందండి, మీరు అశ్రద్ధ చేయొద్దు, నా ఓటు కూడా లేకపోతే అనుకోవద్దు. అంటే అటువంటిప్పుడు రాంగ్ సెలక్షన్ కూడా జరగచ్చుగా. ఇందాక మేడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరూ. అది ఒకటి మన వీరందరూ కూడా చెప్పారు చక్కగా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. 100కి కనీసం 95% ఉన్న ఓటింగ్ మొన్న ఎక్కడో ఆ ముజిబుల్పూర్లో ఎక్కడో 97% ఓటింగ్ పోలయ్యింది. క్యూలో ఉంటున్నారు అందరూ 97%. అట్టగా ఆ విధంగా మనందరూ 100% ఆ రోజు పబ్లిక్ హాలిడే, మీరే కంగారు పడక్కర్లేదు. ఎండాకాలం కాబట్టి సాధ్యమైనంత పొద్దున్నే మే అంటే ఎదిరిపోయింది మనకి ఎండలో. సాధ్యమైన పొద్దున్న వెళ్ళి క్యూలో నుంచొని 1 గంట సేపు 2 గంటలు ఓర్పుగా ఉండి ఓటు తప్పకుండా వినియోగించుకోండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ చందు సాంబశివుడు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ.
ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కమిషనర్ బండి శేషన్న పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.